ఈ బ్రాండ్ 320 క్రోర్స్ వర్త్ స్టాక్ ని తగలబెట్టింది. రెవెన్యూ జీరో అయినా కంబ్యాక్ ఇచ్చి ఇండియాలో ఎలా రూల్ చేసిందో తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 1983లో మ్యాగీ వచ్చినప్పుడు ఇండియన్ మామ్స్ దీన్ని అస్సలు ఇష్టపడలేదు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే లేజీ అనుకునేవాళ్ళు. సో నెస్లే ఒక సైకలాజికల్ ట్రిక్ ప్లే చేసింది. వాళ్ళు ఈజీ కుకింగ్ అనే ఐడియాని అమ్మడం మానేసి అమ్మ ప్రేమను అమ్మడం స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ టార్గెటింగ్ 4 PM హంగర్. స్కూల్ నుండి వచ్చే పిల్లలకి గంట సేపు వంట చేయకుండా 2 minutes లో టేస్టీ ఫుడ్ ఇవ్వండి అని మార్కెటింగ్ చేశారు. దిస్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్. కానీ 2015లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ జరిగింది. దిస్ ఈస్ డే 28 of 50 క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్. సిరీస్ నచ్చితే ఫాలో చేయండి. లెట్ కంటెంట్ వల్ల మ్యాగీ బ్యాన్ అయింది. మార్కెట్ షేర్ 80% నుండి జీరోకి పడిపోయింది. 37,000 tons ఆఫ్ నూడిల్స్ ని తగలబెట్టారు. వేరే వాళ్ళైతే సైన్స్ తో ఫైట్ చేసేవారు, కానీ మ్యాగీ నాస్టాలియా క్రియేట్ చేసింది. బ్యాన్ లో ఉన్నప్పుడు వి మిస్ యూ టూ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. హాస్టల్ స్టూడెంట్స్ ఇంకా బ్యాచిలర్స్ వాళ్ళ లేట్ నైట్ బడీని మిస్ అవుతున్నామని ఫీల్ అయ్యేలా చేశారు. వాళ్ళు ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడలేదు, మెమరీస్ గురించి మాట్లాడారు. ఒక ప్రొడక్ట్ బ్యాన్ ని ఒక ఎమోషనల్ బ్రేకప్ లా మార్చేశారు. బ్యాన్ లిఫ్ట్ అయ్యేసరికి జనాలు లీడ్ గురించి మర్చిపోయి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ కోసం ఎగబడి కొన్నారు. మ్యాగీ హోల్డ్స్ ఏ కమాండింగ్ లీడ్ విత్ 60% షేర్ ఇన్ ఇండియన్ ఇన్స్టెంట్ నూడిల్ మార్కెట్. క్రేజీ కదా? ఇంకో 22 వీడియోస్ తో నేను ఇలాంటి క్రేజీ బ్రాండ్ స్ట్రాటజీస్ చెప్తాను. సో ఫాలో ఫర్ మోర్.